సీఎం చంద్రబాబు ఏదైనా మీటింగ్ పెట్టినప్పుడల్లా కొంతమంది మంత్రులపై ఎందుకు అసహనం వ్యక్తం చేస్తున్నారు? శాఖలపై పట్టు సంపాదించడంలో మంత్రులు ఫెయిల్ అవుతున్నారని పదే పదే ఫైర్ అవడానికి కారణం ఏంటి? కనీసం ఢిల్లీ నుంచి నిధులు తేవడంలో కూడా అధికారులతో సమన్వయం లేదని ఎందుకు క్లాస్ తీసుకోవాల్సి వస్తోంది? మంత్రుల కోల్డ్ వార్ కోఆర్డినేషన్పై ఎఫెక్ట్ చూపిస్తోందా? కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చి 19 నెలలు దాటుతోంది. కొన్ని నెలలుగా సీఎం చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వీరితో పాటు కొంతమంది అధికారుల తీరుపై కూడా అసహనంగా ఉన్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయనే చర్చ ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతోందట. సీఎం చంద్రబాబు గతంలో మంత్రులు, ఎంపీలతో ఒక సమన్వయ కమిటీ ఏర్పాటు చేశారు. మంత్రులు, ఎంపీలు కలిసి కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై ఢిల్లీలో కేంద్ర మంత్రులతో సమన్వయం చేసుకోవాలి. అధికారులతో శాఖాపరంగా చర్చిస్తూ ఎప్పటికప్పుడు నిధులపై దృష్టి పెట్టాలి. కానీ వాస్తవ పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉందని సీఎం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు, ఎంపీలు అసలు కలిసి మాట్లాడుకునే పరిస్థితే లేదనే చర్చ కూటమిలో జరుగుతోందట. కోల్డ్ వార్తో మాట్లాడుకోలేక అటు నిధులను సంపాదించలేకపోతున్నారు. మంత్రుల తీరుతో అధికారులు కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే చర్చ బాగా జరుగుతోంది. ఎమ్మెల్యేలు, మంత్రుల సమన్వయ లోపం ఎఫెక్ట్ నియోజకవర్గాల అభివృద్ధిపైన పడుతోందన్న మాటలు వినిపిస్తున్నాయి. పలువురు ఎంపీలతో కూడా ఇదే పరిస్థితి. చాలా జిల్లాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేల మధ్య కోఆర్డినేషన్ మచ్చుకైనా కానరావడం లేదని పార్టీలో డిస్కషన్ సాగుతోంది. ఇక జనసేన ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి పతాక స్థాయికి చేరింది. మార్చి 31 లోపు ఉపయోగించుకోవాల్సిన నిధులు కేంద్రం దగ్గర నుంచి సగం కూడా తీసుకురాలేకపోయారని సీఎం ఫైర్ అవుతున్నట్లు తెలుస్తోంది. నిర్లక్ష్యంగా ఉన్నవారి లిస్టు రెడీ అవుతోందని కూటమి నాయకులు చెబుతున్నారు.